జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవింపచేయుచున్నవాడా, జీవమును అనుగ్రహించిన దేవుడా, మరణమును జయించి మానవులమైన మా బ్రతుకులకు జీవమునకు మార్గమును చూపించిన తండ్రి, మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఈ దినమందు మరొక పర్యాయము మీ మాటల ద్వారా మా ఆత్మీయ బ్రతుకులను సరిచేసుకోవడానికి, బలపరుచుకోవడానికి, మీ వాక్యము ద్వారా మా విశ్వాసమును స్థిరపరుచుకోవటానికి, మమ్మను ప్రేమించి మీరు మా జీవితాల్లో ప్రవేశపెట్టిన ఈ ఉన్నతమైన, ఆనందకరమైన, క్షేమకరమైన సమయాన్ని బట్టి మీ నామాన్ని మేము ఘనపరుస్తూ ఉన్నాం. విలువైన సంగతులను ఈ రాత్రి మేము నీ గ్రంథంలో నుంచి ఆలోచన చేయుచుండగా, బోధిస్తున్న నీ దాసులను, వింటున్న నీ బిడ్డలను నీ ఆత్మ ఆధీనములో ఉంచి, నీ ఆత్మ మా మధ్య సంచారము చేయుచుండగా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు వినుబుద్ధి మాకు కలిగించి, వినయ మనస్కులమై నీ వాక్యమును స్వీకరించే ధన్యతను దయచేయమని ప్రార్థించిన తల్లులను బట్టి, ఈ రాత్రి మీ సన్నిధిలో మీ మాటల కొరకు ఆశతో చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ, నీ దాసుడిగా నేను మీ చేతులకు అప్పగిస్తూ, యేసు పరిశుద్ధ ఘన నామమున అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన ఘననామంలో జీవము కలిగినటువంటి దేవునికి స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావములు కలుగునుగాక. ఈ రాత్రి మరొకసారి విలువైన మాటలు నేర్చుకోవటానికి ఆసక్తితో చేరి వచ్చిన పరిశుద్ధులను, దేవుని బిడ్డలైన మీ అందరికీ నరుని చేతులు జోడించి నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరూ చెప్పండి. వివరణలోనికి గత రాత్రి మనము ప్రవేశించటానికి దేవుడు కృప చూపించారు. నిన్న రాత్రి 4 వచనాలను గూర్చిన సారాంశాన్ని నేను మీతో మాట్లాడడం జరిగింది. ఎన్ని వచనాలు? కొంచెం గట్టి. ఎన్ని వచనాలు? 4 వచనాలు. దేవుడు ఎదోమీయుల పట్ల ఎలాంటి తీర్పును ఆయన కలిగి ఉన్నారో, అలాంటి కఠినమైనటువంటి తీర్పు ఎదోమీయుల పట్ల దేవుడు ఎందుకు తన తీర్పును వెల్లడిపరుస్తున్నాడు అనేటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి. మన మెయిన్ టైటిల్గా ఓబద్యా గ్రంథ వివరణ అని పెట్టుకుంటే, సబ్ టైటిల్గా గడిచినటువంటి 2 వర్తమానాలకు 2 టైటిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది అన్యాయస్తులైన ఎదోమీయులపై దేవుని తీర్పు. ఇక రెండవ దానికి అహంకారులైన ఎదోమీయులపై దేవుని తీర్పు. ఈరోజు కూడా ఈ 4వ వచనాన్ని నేను కాస్త మీకు మరలా పరిచయం చేసి, దానికి సంబంధిత కొన్ని రిఫరెన్సులు నేను మీకు క్రాస్ రిఫరెన్సులు ఇచ్చి, ఇక ఈ రాత్రి మనం ప్రయాణం చేద్దాం 5 నుండి 9 వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో ఉన్నటువంటి సారాంశములు గ్రహించటానికి. ఎందుకు ఎదోమీయుల మీద దేవుడు ఈ తీర్పును వెల్లడి చేస్తూ ఉన్నాడంటే, ఎదోమీయులలో మొదటిగా దేవునికి కనిపించినటువంటి బలహీనమైన లక్షణం ఏంటంటే, వారు అన్యాయస్తులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? వాళ్ళు అన్యాయము చేయువారుగా ఉన్నారని. రెండవదిగా వారు అహంకారులు అనే మాటను చూసాం మనం. దేనిని బట్టి వారికి అంత అహంకారం ఉంది, దేనిని బట్టి వారికి అంత హృదయ గర్వం ఉంది అని ఆలోచన చేస్తే, తాము కలిగి ఉన్నటువంటి నివాసపురములను బట్టి, వారు ఎంపిక చేసుకొని స్వాస్థ్యముగా ఉన్నటువంటి ఆ శయీరు మన్య ప్రాంతమును బట్టి, వారు కలిగి ఉన్నటువంటి బలాఢ్యులను బట్టి, జ్ఞానులను బట్టి వీరు హృదయపు గర్వముతో నిండబడిన వారుగా ఉన్నారట.
గత రాత్రి మీకు నేను చూపించాను, దేవుని కృప ఎవరి మీద ఉంటుంది అంటే ఆయన కృప దీనుల మీద మాత్రమే ఉంటుంది అని. ఒకవేళ దీన మనసు కాకుండా గర్వముతో ఉంటే వారికి దేవుడు విరోధి అవుతాడని. ఎదోమీయుల వలె మనము కానీ మన జీవితాలు కానీ ఉండకుండా మన బ్రతుకు ద్వారా అయినను సరే, చావు ద్వారా అయినను సరే ఎవరికి మహిమ కలగాలని, దేవునికి మహిమ కలగాలనే విషయాన్ని గత రాత్రి మనం నేర్చుకున్నాం. మరొకసారి ఆ మాటను మనం చూద్దాము రండి. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది కనుక 4వ వచనాన్ని మరలా చదువుదాం. పక్షిరాజు అంటే గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు. ఏ బలాన్ని చూసుకొని, ఏ బలగాన్ని చూసుకొని నీవు గర్వముతో ఉన్నావో. 3వ వచనంలో ఆఖరి మాట చాలా విలువైన మాట, ఆ మాట మీరు అండర్లైన్ చేయండి. నీ హృదయపు గర్వము చేత నీవే మోసపోతివి. మళ్ళీ నీ హృదయపు గర్వము చేత నీవే మోసపోతివి. అంటే ఎదోమీయులు దేనిని బట్టి వాళ్ళు అతిశయించారో, ఏ ఆస్తులను బట్టి, ఏ జనబలాన్ని బట్టి, ఏ జ్ఞాన బలాన్ని బట్టి, ఏ ప్రాంతీయ బలాన్ని బట్టి వారు అతిశయిస్తూ అహంకారులుగా ఉన్నారో, వారి బలమే వారికి శత్రువుగా మారిపోయింది. జాగ్రత్తగా వినాలి. ఎవరి బలం? ఎదోమీయుల బలం. ఎవరి బలం? ఎదోమీయుల బలం. ఎవరికి శత్రువైపోయింది? వారికే శత్రువుగా మారింది. ఎందుకు ఎదోమీయులపై దేవుని తీర్పు ఎందుకు ఇలా వెల్లడి పరుస్తున్నాడంటే, మీకు 2 విషయాలు నేను చూపించాను. వారు అన్యాయస్తులని, 2 ఎలాంటిది? అహంకారులని. గత రాత్రి సమయం లేక విడిచిపెట్టినటువంటి ఒక 3 రిఫరెన్స్లు నేను మీకు ఇస్తాను. త్వరగా రాసుకునండి. దేవుని వాక్యం విషయంలో కూడా సహాయం చేయండి. మొదటిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము. మనం 3-4 వచనాల్లో ఉన్నటువంటి విషయానికి నేను మీకు ఇస్తున్న రిఫరెన్స్లు ఇవి. చదవండి. 11వ అధ్యాయము 2వ వచనం. 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో అహంకారము వెంబడి ఏమొచ్చును? ఏమి వచ్చును? ఇప్పుడు ఎదోమీయుల మీదకి ఆ అవమానమే రాబోతుంది. ఏ అవమానము? దేనిని చూచైతే వాళ్ళు ధైర్యంగా ఉన్నారో, దేనిని చూచైతే వాళ్ళు గర్వముగా ప్రవర్తిస్తున్నారో, ఆ బలమే, ఆమన్య ప్రాంతమే, ఏ ప్రజలనైతే వాళ్ళు మిత్రులుగా చేసుకొని అన్యాయముగా ఎదుటి వారి మీదకి కాళ్ళు దువ్వుతున్నారో, వాళ్ళే ఎదోమీయులకు విరోధులైపోతున్నారు. అందుకే అంటున్నాడు, అహంకారం ఎక్కడైతే ఉందో అహంకారము వెంబడి ఏమి వచ్చును? చెప్పండి, ఏమొచ్చును? ఇంకో మాట కూడా చూద్దాం. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనము. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనము. గర్వము వలన, ఎవరు ఒకరే చదవండి, గట్టిగా చదవండి. గర్వము వలన ఏం పుట్టును? ఏం పుట్టును? మళ్ళీ చదవమా ఒకసారి, మైకులు మళ్ళీ చదవమా ఒకసారి, అది మళ్ళీ చదవమ్మా, మైకులు మళ్ళీ చదవమ్మా. 13వ అధ్యాయము 10. గర్వము వలన. ఇప్పుడు ఎదోమీయులు ఎక్కడైనా సమాధాన పడడానికి చూసారా, గొడవలకే చూసారా? చెప్పండి, గొడవలకే చూశారు. మేబీ పార్ట్ 3లో మీకు చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం ఉంది. మోషే గారి కాలంలో అన్యాయమే. నెక్స్ట్ న్యాయాధిపతుల కాలంలో అన్యాయమే. నెక్స్ట్ రాజుల కాలంలో అన్యాయం. అంటే వీళ్ళు ఏ సందర్భం దొరికినా కూడా వాళ్ళు గొడవకే చూస్తున్నారు. నీకు కలిగే అవమానానికి గల కారణం ఏంటంటే, అహంకారము వెంబడి ఏమొచ్చును? అవమానం వచ్చును. గర్వము వలన ఏమి పుట్టును? ఏం పుట్టును? జగడమే పుట్టును. తర్వాత అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము. రిఫరెన్స్లు త్వరగా రాసుకోరండి, నేను త్వరగా వెళతాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా. నాశనమునకు ముందు, ఈ మాట ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే,
ఇప్పుడు ఏ విషయాలైతే మనము చదువుతున్నామో గర్వమును బట్టి, అహంకారమును బట్టి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఉన్నాయో అదే మనకి 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం ఆఖరి వరకు మనకి కనిపించే పరిస్థితులు ఇవే. గర్వము వల్ల, అహంకారము వెంబడి అవమానం, గర్వము వలన జగడం, ఇప్పుడు గర్వము వలన నాశనం. ఏమొస్తుంది? నాశనం. ఈ మూడు మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. లేకపోతే కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుందో తెలుసా? దేవుని తీర్పు అన్యాయమైనదేమో, దేవుడు ఒకరిని ఒకలా ప్రేమించే దేవుడేమో అనే ఆలోచనలు వస్తాయి మనకి. అట్టి ఆలోచనలు రాకుండా ఉండడానికి ఎదోమీయులపై దేవుని తీర్పు ఎంత న్యాయమైనదో మీకు నేను చూపిస్తున్నాను. ఇర్మియా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. నెక్స్ట్ యెషయా ప్రవక్త ద్వారా ఏం చేశాడు? ఆయన హెచ్చరించాడు. నెక్స్ట్ ప్రవక్త యెహెజ్కేలు ద్వారా హెచ్చరించారు. నెక్స్ట్ ఆమోసు ప్రవక్త ద్వారా హెచ్చరికలు వచ్చాయి. ఏ ఒక్క హెచ్చరికనైనా విన్నాడా? వినలేదు, పట్టించుకోలేదు. తొలి దినాల నుండి దేవుడు చూస్తున్నాడట. ఈ రాత్రి ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. దేవుడు మన పాపములను లెక్కిస్తాడు. దేనిని మళ్ళీ చెప్పండి. దేనిని? పాపములను. పాపాత్ములట వాళ్ళు చేసే పాపాలను దేవుడు లెక్కించి వాళ్ళ పాపము, అంటే ఏ మనిషి అయితే పాపములో ఉండి పాపము వెంబడి పాపముతో, శాపము వెంబడి శాపగ్రస్తమైనటువంటి క్రియలతో నడిపించబడుతున్నాడో వాడి పాపము సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు ఓపికతో ఎదురు చూస్తాడట. అబ్రహాముతో అమ్మోరీయుల కొరకు చెప్పిన ఒక మాట చూద్దాం. తెరవండి ఒకసారి. అబ్రహాముతో ఎవరి కొరకు? అమ్మోరీయుల కొరకు చెప్పినటువంటి ఒక మాటను మనము చూద్దాము రండి. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అమ్మోరీయుల అక్రమము అంటే అక్రమం ఏం కాలేదట? అంటే వాళ్ళు ఇంకా అక్రమాలు చేయడానికి వాళ్ళు ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు బ్రతుకంతా వాళ్ళు పాపమే చేయబోతున్నారు. కాబట్టి అబ్రామా, అమ్మోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో అమ్మోరీయుల అక్రమమును దేవుడు లెక్కిస్తున్నాడా లేదా? చెప్పండి. అంటే పాపాన్ని దేవుడు లెక్కిస్తున్నాడా లేదా? లెక్కిస్తున్నాడు. పౌలు గారి నోట కూడా ఈ మాట మనం వినొచ్చు. యూదా ప్రజల కొరకు, యూదా వారి కొరకు పౌలు గారి నోట కూడా చెప్పబడిన మాటను చూద్దాము రండి. యూదుల కొరకు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక. యూదుల కొరకు వారు చేస్తున్నటువంటి పాపముల కొరకు పౌలు గారు చెబుతున్నటువంటి మాట. మొదటి తెస్సలోనికకు పత్రిక రాసినటువంటి మొదటి తెస్సలోనికకు 2వ అధ్యాయము 15వ వచనం. 2:15. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై వినాలి. పాపమును ఏం చేయడానికట? సంపూర్ణం. ఇటు పాపం చేయడానికి కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అక్రమము చేయటానికి కూడా లెక్కలు వేస్తున్నారు. అక్రమానికి, పాపానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడట వీడు అక్రమం చేస్తున్నాడు కదా, వీడు పాపం చేస్తున్నాడు కదా, ఇదిగో వీడికి సమయం ఇద్దామని దేవుడు ఓపికతో చూస్తున్నాడు. కానీ వాళ్ళ పాపాలు, వారి అక్రమాలు అధిగమించే సమయానికి, అవి సంపూర్ణమయ్యే సమయానికి ఎవరి తీర్పు వస్తుంది? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ 2 మాటలు మీరు అలా పట్టుకొని ఎదోమీయుల దగ్గరికి రాగలిగితే ఎక్కడికి? ఎదోమీయులు ఎక్కడున్నారు వాళ్ళు? ఉపజ్ఞా గ్రంథంలో ఉన్నారు. ఎన్నో వచనంలో ఉన్నాం మనం ఇప్పుడు? 4వ వచనం చదవండి. 4:5లోకి వెళ్దాం మనం. పక్షిరాజు గూడు ఎంత ఎత్తున నివాసము చేసిన
ఇదిగో ఎదోము, నువ్వు ఏ పర్వతాలను బట్టి, ఏ అత్యున్నతమైన సింహాసనములను బట్టి నువ్వు విర్రవీగుతున్నావో వాటన్నిటిని నేనేం చేస్తున్నాను? పడవేయబోతున్నాను, వాటిని కొల్లగొట్టబోతున్నాను. ఎందుకు నాపై దేవుడైన యెహోవా నీ తీర్పు అని నువ్వు అడుగుతావేమో. నా తీర్పు ఎంత కఠినంగా ఉండబోతుందో చూడు. నువ్వు నా ప్రజల మీదకి అన్యాయంగా నువ్వు కాలు దువ్వావు. నా సేవకులను హింసించే విషయంలో, నా రాజులను, నా పనివారిని, నా ప్రజలను పాడు చేసే విషయంలో నీవు ప్రతిసారి అన్యాయముగా, ప్రతిసారి అహంకారముతో వచ్చావు కదా. నువ్వు నా దృష్టికి ఎలా కనపడుతున్నావో తెలుసా? ఎలా కనపడుతున్నావో తెలుసా? ఎదోమీయులట దేవుని దృష్టికి ఎలా కనపడ్డారో తెలుసా? తెరవండి ఓబద్యా గ్రంథం, తెరవండి ఓబద్యా గ్రంథం. వీళ్ళు ఎలా కనిపించారట? చదవమ్మ, ఇప్పుడు 5వ వచనం చదువు తల్లి, ఇప్పుడు 5వ వచనం చదువు. చోరులే గాని. ఎవరు మాట్లాడుతున్నారు? వందనాలు. ఓబద్యా మాట్లాడుతున్నాడా? అది మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? చదువు, 4వ వచనం ఆక్రమణ చదువు. ఇదే యెహోవా. మొన్న కూడా చెప్పాను మీకు నేను, గ్రంథము వివరణలోనికి మనం అడుగు పెడుతున్నప్పుడు మనతో ఎవరు ప్రయాణం చేస్తారు? దేవుడు. ఇంకో మాట, ఇప్పుడు దేవునితో పాటు మనం ఏం చేయాలా? ప్రయాణం చేయాలా. ఇప్పుడు చెబుతున్నాడు 5వ వచనంలో, దేవుని దృష్టికి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారో అలా కనిపించినందుకు వారి బ్రతుకులు ఎలా మారబోతున్నాయో దేవుడు చెబుతున్నాడు. చదువు తల్లి. చోరులే గాని, రాత్రి కన్నము వేయు వారే గాని నీ మీదకి వచ్చిన ఎడల ఎవడికి ఎంత దొరికిందో అంతా పట్టుకుపోతారో. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగి ఏరుకొను వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా, ఈ మాట కావాలి నాకు ఇప్పుడు. దేవుడు చూడగా ఎదోమీయులు దేవుని దృష్టికి ఎలా కనిపించారు? ఎలా కనిపించారు? అమ్మ, ఈ మాటలు పట్టుకోవాలి మీరు ఒకసారి. ప్రారంభంలో చెప్పాను మీకు నేను, అహంకారము వెంబడి ఏమొచ్చును? అవమానం వచ్చును. నాశనమునకు ముందు ఏముంది? గర్వం. అంటే గర్వం వల్ల అవమానం, గర్వం వల్ల నాశనం. ఇప్పుడు గర్వం వల్ల ఏంటమ్మా? జగడం. నేను అడుగుతున్నాను, జగడం వాడే బుద్ధి ఎదోమీలులో ఉందా లేదా? చెప్పండి. ఎదుటోడు బలహీనుడు కదా, ఆడు ఏ వండడం లేదు కదా, వాడు దేవుడు నమ్ముకున్నాడు కదా, క్రైస్తవుడు కదా, ఏమైనా చేయొచ్చు అనుకొని ఎవడైనా కాలు దువ్వే పరిస్థితుల్లో ఉంటే నా ప్రభువు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఒరే బాబు, నీకు సమయాన్ని ఇచ్చాను, మారతావని, పరీక్షిస్తున్నాను, యథార్థంగా బ్రతుకుతావని. ఒకవేళ నీవు నీ అక్రమము చేత, నీ పాపము చేత ఇదే వైఖరితో ఉంటే నా ప్రజల పక్షాన నేను ఉన్నాను. అందుకే కదా 4వ వచనం ఎంత అద్భుతమైన మాట అండి ఇది. ఇదే యెహోవా. దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినప్పుడు దేవునికి వీళ్ళు ఎలా కనిపించారంటే, ఇప్పుడు చదువు తల్లి 5వ వచనంలో చివరి మాట చదువు తల్లి. చివరి మాట, నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. అండర్లైన్ చేయండి ఆ మాట, అండర్లైన్ చేయండి, రౌండ్ చేయండి దాన్ని. ఆ మాటను అలా మీరు రౌండ్ చేయండి. నీవు బొత్తిగా ఏమైపోయి ఉన్నావు అంటే దేవుని దృష్టికి వీళ్ళు చెడిపోయిన వారుగా కనిపిస్తున్నారు. కారణం, వీరి హృదయంలో ఏముంది? గర్వం. కారణం, వీరు ఎదుటి వారికి ఏం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. అన్యాయస్తులైన ఎదోమీయులపై ఏ తీర్పు? దేవుని తీర్పు. నెక్స్ట్, అహంకారులైన ఎదోమీయులపై ఎవరి తీర్పు? దేవుని తీర్పు. సబ్ టైటిల్లో స్టార్టింగ్ వర్డ్ చెప్తున్నాను, బొత్తిగా చెడిపోయి వివేచన కోల్పోయిన ఎదోమీయులపై దేవుని కఠినమైన తీర్పు. ఏం కోల్పోయి? 6వ వచనం చదవండి. ఇప్పుడు 6వ వచనం చదవండి.
ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దులకు పంపివేయుదురు. చేయుదురు. నీ అన్నము తిని నీ కొరకు ఉరియొద్దుదురు. అది అండలించండి, ఆ మాట కావాలి ఇప్పుడు నాకు. ఎదోమునకు ఏం లేకపోయాను, ఏం లేకపోయాను. 8 వరకు వచ్చాం కాబట్టి 8, 9 కూడా చదివేమ్మా. వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. తెమాను, నీ బలాఢ్యులు విస్మయమందుదురు. అందువలన యాషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. ఇది మొదటి భాగం. ఏ భాగం? ఏ భాగం? పరిచయ భాగం కాకుండా ఏ భాగం? మొదటి భాగం. పరిచయ భాగముతో కలిపితే ఎన్నో భాగం? రెండో భాగం. ఇప్పుడు 5 నుండి 9 వరకు ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. 5 నుండి దేవుడు ఎదోమీయులను చూచినప్పుడు ఎదోమీయులు దేవుని దృష్టికి 2 విధాలుగా కనపడుతున్నారు. మొదటిది 5 నుంచి మొదటిది, వాళ్ళు బొత్తిగా చెడిపోయారు. రెండవది, వివేచన లేకుండా ఉన్నారు వాళ్ళు. అంటే బొత్తిగా చెడిపోయి వివేచన లేని ఎదోమీయులపై దేవుని కఠినమైన తీర్పుని రాయాలి ఇప్పుడు మీరు. కఠినమైన తీర్పుని రాయాలి ఇప్పుడు మీరు. దీని కొరకు రాశారా రాజేష్ గారు? ఏమండి, ఇప్పుడు ఈ మాట కొరకు ఇక్కడ ఉపజ్ఞా గ్రంథంలో ఉన్న వాటి కొరకే ఇర్మియా పలికిన ప్రవచన వాక్కులను చూద్దాం. ఎవరు పలికినవి? ఇర్మియా గారు పలికిన ప్రవచన వాక్కులను చూద్దాం. తెరవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను అందరినీ ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఈ దేవుడు శిక్షిస్తున్న ప్రజల్లో ఏ జనాంగం కనపడుతున్నారు మనకి? ఎదోమీయులు కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారు? ఎదోమీయులు కనపడుతున్నారు. ఈ ఐగుప్తీయులు కానీ, ఎదోమీయులు కానీ, అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ, వీళ్ళందరూ ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏ క్షణంలో ఇశ్రాయేలీయుల మీద పడుతున్నారో అనువు చూసుకొని, అవకాశం చూసుకొని ఎదోమీయులు వెళ్ళి వారితో పాటు చేతులు కలిపి వాళ్ళను పాడు చేసే ప్రయత్నం చేశారట. ఎవరి పిల్లలు? తమ్ముడు పిల్లలు. ఎవరి పిల్లలు? తమ్ముడు పిల్లలు. ఎదోమీయులు అనగా యాషావు సంతానం, ఇశ్రాయేలీయులు అనగా యాకోబు సంతానం. అందరూ వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చెబుతాడు, ఒకడిని పాడు చేయడానికై మనం పూనుకొని ఉందాం రండి అని ఒకడు మనల్ని పిలిచినప్పుడట, ఒకడి కొరకు అబద్ధ సాక్ష్యం చెప్పటానికి మనం వెళ్ళకూడదు. ఏ సాక్ష్యం? ఏ సాక్ష్యం? ఎందుకు? నీతిమంతుని పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. ఒకవేళ నీవైనా నేనైనా ఎవరి మీదైనా లేని మాటలు మాట్లాడినా, అబద్ధపు చెడ్డ మాటలు పుకార్లు సృష్టించిన, లేని మాటలు సృష్టించి ఒక విశ్వాస జీవితాన్ని, దేవునితో ఉన్న ఆమె సహవాసాన్ని, దేవునితో ఉన్న అతని సమర్పణను పాడు చేయటానికి ఎవరైనా చూస్తే దేవుడేమంటున్నాడు తెలుసా? ఒరే బాబు, నువ్వు మనిషిని చూస్తున్నావు, కానీ నా బిడ్డల వెనక నేనున్నాననే విషయాన్ని నీవు గుర్తించడం లేదు. రాజేష్ గారు ఇలా రండి ఒకసారి, ఇలా రండి. వెళ్ళండి మీరు. అందరికి వినపడతారేంటి? అటు అడగండి.
ఏమడిగారైనా? ఎలా ఉన్నారని అడిగారు. ఆ ముక్క ఆయన అడగండి, ఆ ముక్క ఆయన అడగండి. ఇలా తిరిగి ఎలా బేబితల దగ్గరికి వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ మారిపోద్ది. ఏమవుద్ది చెప్పండి? మారిపోద్ది. నేను రాజేష్ గారు ఏదో కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. గొడవ ఎవరిది చెప్పండి? సమస్య ఎవరిది? అదేలే రాజేష్ గారిది, నాదేలే, నీది కాదు. మా ఇద్దరిదే గొడవ. నువ్వు మధ్యలో రాక. అదే చెప్తున్నాను. సీయమని దూరిపోతున్నారట, తుస్పు అనిపించున్నాడు దేవుడు. అందుకే మా ఇద్దరిదే గొడవ. ఎవరు తేల్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు సపోజ్ మధ్యలోకి సన్నీ మోజేష్ గారు వీర్రాజు గారిని తీసుకుని వచ్చారు. వీర్రాజు గారు ఖాళీగా ఉండకుండా ఆయన ఏం చేశారంటే రామకృష్ణ గారిని తీసుకొచ్చారు. రామకృష్ణ గారు అసలు ఖాళీగా ఉండకుండా పేతురు గారిని తీసుకొచ్చారు. పేతురు గారు వస్తా ఓ 25 కేజీలు మరమరాలు తెచ్చుకున్నాడు. ఆయన గొడవ ఇప్పుడప్పుడే తేలరా బాబు, మనం నెమ్మదిగా కూర్చొని తినాలరా అనుకుని తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మా ఇద్దరి మధ్యన ఏం చేయాలి చెప్పండి? సఖ్యత, సమాధానం ఏర్పాటు చేయాలి. వచ్చినోళ్ళు సఖ్యత సమాధానం ఏర్పాటు చేయకుండా, రాజేషు మీకు ఇప్పుడు తెలిసింది అయ్యగారు, రాజేష్ బుద్ధి ఏంటి అనుకుంటున్నారు, నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు. ఎవరో? వీర్రాజు గారు. మీరు అన్నారని కాదండి, లేని ఫోన్ గొడవ ఏమండి? ఇప్పుడు నేను అన్నానా అనడానికి అయినా అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు పేతురు గారు కూడా వీర్రాజు గారు మాట్లాడినటువంటి మాటలు పట్టుకొని నా దగ్గర కూడా అన్నాడండి ఇప్పుడు ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ మాటలు నా దగ్గరికి వచ్చాయి. పెరిగిందా తరిగిందా చెప్పండి? ఇంకో మాట చెబుతాను. ఇందులో ఇంతమంది వచ్చినప్పుడు రాజేష్ గారితో నాతో రాజేష్ గారు కలిసి ఉండాలి, సమాధాన పడాలి అని ఆయనకు నాకు ఉందనుకోండి, మధ్యలో ఎన్ని గాలిపటాలు వచ్చినా గాల్లో ఎగిరిపోవడమే తప్ప మా బంధాన్ని ఏమన్నా చేయగలవా చెప్పండి? ఎందుకు చేయలేవంటే సమాధాన పడాలనే మనస్సు ఆయనకుంది, నెక్స్ట్ నాకు కూడా ఉంది. సఖ్యత పడాలనేటువంటి మనస్సు ఆయనకుంది, నాకు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి లేదు, నాకుంది, లేక ఆయనకుంది, నాకు లేదు. మధ్యలో ఎంతమంది వచ్చినా సఖ్యత పడం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆహాబు కాదు, మొన్న చూపించాను మీకు, మోషే. వాళ్ళకి మధ్యన ఏం కుదురుద్దాం అనుకున్నాడు? సఖ్యత. కుదిరిందా? లేదు. సౌలు కుదిరిందా? కుదరలే. దావీదు కుదిరిందా? కుదరలే. దావీదు గారు ఏకంగా వెళ్ళి ఎదోము దేశంలో కాపురం పెట్టాడట. అప్పుడన్నా వెళ్ళి ఏం పడాలా చెప్పండి? అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఎదోమీయులకు సమాధానపడే మనస్సు లేదు. సమాధానపడే మనస్సు లేనప్పుడు ఒక మాట చెప్తాను నేనండి, మనం యథార్థంగా ఉండి మనం సమాధాన పడాలనుకున్నప్పుడు, అవతల వ్యక్తి సమాధాన పడననే స్థితిలో ఉన్నప్పుడు తన్నుకో నాణ్య మన కాళ్ళ దగ్గరికి ఎవరు తీసుకొస్తారో తెలుసా? దేవుడే తీసుకొస్తాడు. ఇప్పుడు ఏదో మీల్ని ఎవరు తరుముతున్నారు చెప్పండి? దేవుడే తరుముతున్నాడు. ఎదోమీయులపై నా తీర్పు, నా శిక్ష వెళ్ళబోతుంది. ఎందుకు వెళ్ళబోతుందంటే వాళ్ళు అహంకారులుగా ఉన్నారు, వాళ్ళు అన్యాయస్తులుగా ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళు గర్వం. ఇప్పుడు ఈ మాటల ఓబద్యా గ్రంథాన్ని ఇలా ఒక వేలు పెట్టి అక్కడ ఇర్మియా గ్రంథానికి రండి ఒకసారి. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి రండి, త్వరగా రండి, టైం లేదు కదా, త్వరగా వెళదాం మనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. 49వ అధ్యాయం. గత రాత్రి మనం చదివాం కదా, ఒకసారి ఆగండి. రాత్రి ఏం చదివామంటే 15, 16, 17 చదివాం. ఇప్పుడు ఆ వచనాలు ఎక్కడున్నాయంటే మనకు ఓబద్యా గ్రంథంలో 2, 3, 4 వచనాల్లో మనకి కనపడ్డాయి. ఇప్పుడు మనం చదవబోతున్న 5, 6, 7, 8, 9 వచనాలు ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము తీయండి. 49వ అధ్యాయము 8, 9, 10, 11,
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వచనాల్లో ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని వచనాలు సారాంశం? 5. ఉపజ్ఞా గ్రంథంలో 5, 6, 7, 8, 9 వచనాలు సారాంశాన్ని ఇర్మియా గ్రంథములో 49వ అధ్యాయంలో 6 దగ్గర మొదలయ్యి ఎక్కడ వరకు 21, 22 వచనాల వరకు ఉంది సారాంశం. ఇప్పుడు రాత్రి పనిచేసాం. ఇప్పుడు 5, 6, 7, 8, 9 వచనాలు చదివాం కదా. ఇప్పుడు ఆ వచనాలు అలాగే పట్టుకొని ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి రండి. 49వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం వచ్చి 6 చదవమ్మ ఒకసారి. 6 చదవమ్మ. 8 నుంచి చదువుతాను. 8 నుంచి యాషావును విమర్శించుచు నేను అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. పారిపోవుడి, వెనుకకు మల్లుడి, బహులోతున దాగుకొనుడి, ద్రాక్ష పండ్లు ఏరువారు. ఉపజ్ఞా గ్రంథం 5వ వచనం. ఉపజ్ఞా గ్రంథం 5వ వచనం. గాని వచ్చిన ఎడల కదా వచ్చిన ఎడల ఉండనిస్తారు కదా. ఇప్పుడు ఈ మాటలు అలాగే పట్టుకొని ఇప్పుడు ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 9, 10 వచనాలు. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా. రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు కదా. నేను యాషావును దిగంబరిగా చేయుచున్నాను. అమ్మా వినాలి మీరు. ప్రవక్తతో ముందుగానే చెబుతున్నాడు దేవుడు. అప్పుడైనా వినాలా వద్దా చెప్పండి గట్టిగా. విన్నారా? వినలేదు. అందుకే ఈరోజు మన టైటిల్ ఏంటో తెలుసా? సబ్ టైటిల్ ఏంటో తెలుసా? బొత్తిగా చెడిపోయి వివేచన కోల్పోయిన ఎదోమీయులపై దేవుని కఠినమైన తీర్పు. ఎలాంటి తీర్పు? కఠినమైన తీర్పు. కఠినమైన తీర్పు. చదవండి ఇప్పుడు ఇర్మియా గ్రంథం మరలా 49వ అధ్యాయంలోనే 10 నుంచి మళ్ళీ చదవమ్మా. చేయుచున్నాను. అంటే ఏంటి అతని మరుగు స్థలం? ఏంటతని మరుగు స్థలం? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను కిందకు పడద్రోయగలవాడు ఎవడని నీవు అనుకొనుచున్నావే? నీ మన్య ప్రాంతములోనికి ఎవడు రాగలను అనుకొనుచున్నావే? నీ ప్రాంతాన్ని, నీ మార్గాన్ని బట్ట బయలు చేయబోయేది నేనే. నువ్వు ఏ కీడునైతే ఉద్దేశించావో, ఏ బలహీనమైన ఆలోచనలతో ఎదుటి వారిని పాడు చేయాలని చూచావో, నీ మనసులో ఉన్న అహంకారాన్ని, చెడిపోయిన నీ స్థితిని, నీ గర్వపు మాటలను నేను బయట పెట్టబోతున్నాను. ప్రతిదానికి ఒక సమయం ఉందా? ఉందా లేదా? ఉంది. ఆ సమయం వచ్చేంత వరకు దేవుని చేతి క్రింద మనం దీన మనస్కులముగా, నమ్మకస్తులముగా, విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఉండగలిగితే, ఈ మాట చెబుతున్నాను, మీరు రాసి పెట్టుకోనండి. ఎవడు ఎన్ని పన్నాగాలు వేసినా వాడు మన మీద జయాన్ని ఇప్పటికే కాదు ఎప్పటికే పొందలేడు. మనలనే కాదు, మన నీడను కూడా మన దేవుడు ముట్టుకొనివ్వడం. ఎదోమీలకు అదే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రవక్తలతో అదే చెప్పాడు ఎదోమీలకు. నేను అంటున్నానండి, వీళ్ళ వైఖరిని బట్టి దేవుని తీర్పు న్యాయమైనదా అన్యాయమైనదా చెప్పండి? ఆయన ప్రేమించే దేవుడే కాదు, శిక్షించే దేవుడు కూడా. మంచి చెప్పే దేవుడే కాదు ఆయన, తప్పు చేస్తే తప్పును సరిచేసే దేవుడు కూడా ఆయన. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 14 చదివేమో డైరెక్ట్. ఇప్పుడు 14 చదివే. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. మొదటి వచనం చదవము ఇప్పుడు. ఉపద్య గ్రంథం దర్శనం యెహోవా సెలవిచ్చున్నది. వినబడెను. లెండని
ఇప్పుడు 14 నేను చదువుతున్నాను చూడండి. 14 నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం నేను చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు. ఇప్పుడు ఎదోమీయుల కొరకు చెప్పిన ప్రవచనం నెరవేరుతుందా లేదా? చెప్పండి. నెరవేరుతుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అదే విధంగా జరుగుతుంది. అయిపోలే, టైం లేదు కాబట్టి 15, 16 వదిలి 17 వచనం చదువుతాను. ఇప్పుడు 17 వచనం చదువమ్మా. ఎదోము పాడైపోవును, దాని మార్గమును నడుచువారు ఆశ్చర్యపడి చూచి. దీని గురించి అయ్యగారు చెప్పే ఉంటారనుకుంటున్నాను నేను. ఎవరిని గూర్చి వేళాకోళం? చెప్పండి. ఎందుకు వేళాకోళం? సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చదివాం. మనకు రెఫరెన్స్ చెప్పిన ఐడియా ఉంది నాకు. మోషే కనాను దేశానికి ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళేటప్పుడు, మాకు మార్గాన్ని ఇవ్వండి రా బాబు, మీకు ఏమీ వద్దు, మా నీళ్లు మేమే కొనుక్కుంటాం, మా ఆహారం మేమే కొనుక్కుంటాం అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఇశ్రాయేలుని బెటకారం ఆడారు, వేళాకోళం చేశారు. అందుకే ఎదోమీయులు ఏ నీచపు పనులైతే చేశారో అవే వాళ్ళ మీదకి చెప్పండి వచ్చాయి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 20వ వచనం చదవం. ఇప్పుడు 20వ వచనం. ఎదోమును గూర్చి వినుడి, వినుడి, లాగుదురు, ఆశ్చర్యపడును, పుట్టెను, భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు, ఎర్ర సముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బోస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాద్యుల హృదయములు. ఇప్పుడు ఎదోమీయుల దగ్గర జ్ఞానులు ఉన్నారు, బలాద్యులు కూడా ఉన్నారు. గత రాత్రి చెప్పాను. ఉన్నారో లేదో ఓబద్యా గ్రంథం అదే అధ్యాయంలో 8, 9 వచనాలు చదవండి. 8 లేకపోవును. జ్ఞానులు ఉన్నారా లేదా? వీళ్ళన్నా చెప్పాలా వద్దా? వీళ్ళన్నా చెప్పాలా వద్దా? అమ్మా అందరికీ వందనాలు. గట్టిగా చెప్పండి. చెప్పాలా వద్దా? చెప్పారా? చెప్పలే. చెప్పారా? భాగ్య చెప్పారా? చెప్పలేదా? మరి ఇప్పుడే చెప్పింది కదా మీ అమ్మ నీకేదో. బలాద్యులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఆ బలాద్యులను జ్ఞానులను చూసుకుని నువ్వు విర్రవీగుతున్నావే, వారందరినీ నేనేం చేస్తానంటున్నాడు ఆయన? తుడిచిపెట్టేస్తాను. దీని అంతటికి కారణం ఒకటేనండి, గర్వం. ఏంటమ్మా? గర్వం. 2 అన్యాయం. ఏంటమ్మా? అన్యాయం. 3 వీళ్ళకి అసలు దేవుని భయమే లేదు. వీళ్ళకి ఎవరి భయం? అరే ఈ రోజుని నీ పని చేస్తే రేపు పొద్దున నాకేమవుతుంది అనే ఆలోచన లేదు వీళ్ళకి. ఏదనిపిస్తే చేసేస్తున్నారు. ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకున్న ధైర్యం ఏంటంటే బండ సందులు, కొండ సందులు, మన్య ప్రాంతం, షయీరు మన్యం, దాన్ని చూసి వీళ్ళు విర్రవీగిపోతున్నారట. వీళ్ళు. అంత మాత్రమే కాదు తల్లి, మరికొన్ని మాటలు కూడా మనం చూద్దాము రండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఉపద్యా గ్రంథంలో మనము 8, 9 వచనం మరలా చదవమా? 9 వచనం. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి. చాలు, 9 దాటి వెళ్ళకూడదు మనం. 9
9 దాటి వెళ్తే మళ్ళీ మారిపోద్ది అనమాట. 9 దాటి వెళ్తే రెండో భాగం, పరిచయ భాగం కాక 9 వరకే. ఇప్పుడు 2వ వచనం నుండి 9వ వచనం వరకున్న మొదటి భాగంలో వీళ్ళ అన్యాయం కనపడిందా లేదా చెప్పండి? కనపడింది. నెక్స్ట్ అహంకార ధోరణి కనపడిందా లేదా? కనపడింది. నెక్స్ట్ వివేచన లేని పనులు వీళ్ళు చేశారా చేయలేదా? చేశారు. నెక్స్ట్ చెడిపోయి, బొత్తిగా చెడిపోయి బ్రతుకుతున్నారట. ఎవరో? ఎదోమీయులు. పోనీ వీళ్ళు ఏమైనా సామాన్యులు అంటే లేదు లేదు, మంచి మంచి నివాసాలు కలిగి ఉన్నారు, బలాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన గర్వం వీళ్ళని ఎక్కడికి నడిపించిందంటే నాశనానికి నడిపించింది. వీళ్ళు చేసినటువంటి అహంకారపు ధోరణి వీళ్ళని ఎక్కడికి నడిపించింది? అవమానానికి నడిపించింది. వీళ్ళు చేసినటువంటి ఈ గర్వపు పనులు లేక ఈ అహంకారపు ధోరణి జగడాలు పుట్టించే పరిస్థితికి నడిపించింది. గర్వము వలన జగడం పుట్టును, అహంకారము వెంబడి అవమానం వచ్చును, తర్వాత నాశనమునకు ముందు. ఈ మాట కూడా రాసేసుకోండి, ఈ మాట కూడా రాయండి, చాలా విలువైన మాట. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనం, 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు. ఇప్పుడు ఎదోమీయులకి లేఖనం కరెక్ట్గా సరిపోద్దండి, కరెక్ట్గా సరిపోద్ది. పరిచయ భాగాన్ని దాటి మనం ఉపజ్ఞా గ్రంథ వివరణలో 2 నుండి 9 వరకున్న వచనాలు ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు నిన్నటిది ఇవాళది కలిపేస్తాను, ఎందుకంటే రేపటి నుంచి మనం 10వ వచనంలోనికి వెళ్ళాలి కాబట్టి 2వ భాగంలోనికి. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ వచనాల్లో ఇక్కడ మనం ఇప్పుడు చదివినటువంటి సామెతల గ్రంథంలో కనిపించాయే 4 లేక 3, 4 గర్వముతో ఉన్నవానికి ఏం పేరమ్మా? అపహాస్యకుడని. అహంకారము వెంబడి ఏమొచ్చునట? అవమానం వచ్చునట. నాశనమునకు ముందు ఏం నడుచునట? గర్వం నడుచునట. గర్వం వలన ఏం పుట్టునట? జగడం పుట్టునట. ఎదోమీయులలో జగడాలు వచ్చాయి. ఎదోమీయుల మీద వాళ్ళు చేసినటువంటి అహంకారి ధోరణిని బట్టి వాళ్ళు వెంబడే నాశనం వచ్చింది. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఇంతవరకు అపహాస్యం చేశారు. ఎప్పటి నుండి వీళ్ళు ఏం పడబోతున్నారు? అపహాస్య పడబోతున్నారు. సో ఎదుటివారి పట్ల మన వైఖరి ఎప్పుడు యథార్థంగానే ఉండునుగాక. గట్టిగా ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళతో సఖ్యత కంటే, ఇలాంటి ఆలోచనలు కలిగిన వారితో బంధుత్వాలు, స్నేహాలు కంటే దేవుడు అంటున్నాడు, అలాంటోడు మీలో ఉండకుండా ఉండడమే మేలు. మళ్ళీ చెప్తున్నాను వినండి. కాని మాటలు కానీ, లేని మాటలు కానీ, ఎదుటివాడి మీద అబద్ధపు మాటలు కానీ మన నోట ఎప్పుడు రాకుండునుగాక. ఒకవేళ మనం ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యాలు పలికేస్తే, అతడు యథార్థపరుడైతే అతని పక్షాన ఎవరు నిలబడతారు? కాస్త టైం పట్టచ్చు, కానీ ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇప్పుడు నాకు మీరు 5 పాయింట్లు చెప్పాలి. చెప్పేస్తే
9 క్లోజ్ చేసేసి 10లోకి వెళ్ళిపోతాం. మనం 5 పాయింట్లు చెప్పాలి. నిన్న చెప్పాను, ఇవాళ చెప్పినవి 2, 3, 4లో నిన్న మనం నేర్చుకున్నది ఏంటంటే 2, 3, 4లో మనం నేర్చుకున్నది అన్యాయం చూసాం. తర్వాత అహంకారం చూసాం. ఈరోజు వీళ్ళ దగ్గర ఏం కనపడింది? ఏమండి? చెడిపోయిన బ్రతుకు కనపడింది. 4 వివేచన లేని బ్రతుకు కనపడుతుంది. 5వది ఏంటో తెలుసా? వీళ్ళు ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళినా, ఇప్పుడు సపోజ్ ఇశ్రాయేలీల మీదకి అమ్మోరీల యుద్ధానికి వెళ్ళారనుకోండి, వాళ్ళతో చేతులు కలిపి వెనక నుండి అనేవారట, మీరు వాళ్ళ పాడు చేయండి అని వాళ్ళు చూసి అపహాసం చేసేవారట. వాళ్ళు చూసి అపహాసం చేసేవాళ్ళు వేరు. అంటే ఇప్పుడు 2 నుండి 9 వరకు ఉన్న మొదటి భాగంలో వీళ్ళు ఎలాంటి వారో, వీళ్ళ మీదకి ఎలాంటి తీర్పు రాబోతుందో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. అన్యాయస్తులని చెప్పాడు, అహంకారులని చెప్పాడు. ఏంటి మీటింగ్ పెట్టారేంటి మీరు? మీటింగ్ పెట్టారే? ఒళ్ళో మీదకి కూర్చోండి, పోనీ ఒకరికొకరు ఒళ్ళో మీటింగ్ పెట్టారేంటి? దూరం జరుగు, నువ్వు ఇంకెళ్ళి జరుగు, నువ్వు ఇంకెళ్ళి జరుగు, జరుగు. 5 ఏ వచనం నుండి? 2 నుండి 9 వరకు. 2 నుండి 9 వరకు చెప్పేయండి, త్వరగా చెప్పేస్తే మీకు అద్భుతమైన మాట చూపిస్తాను. ఇప్పుడు 10వ వచనంలో మొదటిది అన్యాయం, 2 అహంకారం, 3 చెడిపోయిన బ్రతుకు. మామూలుగా కాదట, బొత్తిగా. అది కూడా ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎవరి చూస్తే కనిపించిందట? దేవుడు చూస్తే కనిపించింది. 4 వివేచన అంటే, ఈ మాట వివరించడం మర్చాను ఇందాక. వివేచన అంటే ఏది మంచి, ఏది చెడు, ఎప్పుడే మాట మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి, ఎప్పుడే పని చేయాలో ఆలోచించి చెయ్యాలి. ఆలోచన లేకుండా నచ్చినట్టు ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, రేపు పొద్దున మన పని డెంగ్ 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 డెంగ్. రేపు తల్లి నదీనాం సాగరం గచ్చితి. ఏ కాలమైనా సరే వెళ్ళి నదిలోకే కదా కలిసేదని చెప్పి అనుకొని వెళ్ళామనుకోండి, అన్ని కాలువలో మంచి కాలువలో కాదు. కొన్ని రోతలు ఉంటాయి, కొన్ని చోట అందమైన మొక్కలు ఉంటాయి. మన మార్గాలిటో, మన ప్రయాణాలిటో వివేచన కలిగి చెయ్యాలట. ఏం కలిగి? మొదటిది అన్యాయం, 2 అహంకారం, 3 బొత్తిగా. ఆ మాట పట్టుకోవాలి మీరు. దేవుడే చెప్తున్నాడు, బొత్తిగా అంటే మించిపోయిందని పాపం వెళ్ళది, బొత్తిగా చెడిపోయి. 4 వివేచన లేదు. 5 అపహాస్యం చేశారు వీళ్ళు. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారో, అన్యాయముగా వెళ్ళిన ప్రతి స్థలములో వీళ్ళు చేసినది అపహాస్యమే. అందరూ వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలామంది సంఘాల్లో పాటలు పాడేటప్పుడు బాడీ షేమింగ్ చేస్తారమ్మా. చాలామంది వాక్యాలు చెప్పేటప్పుడు చెబుతున్న సేవకులను చూసి బాడీ షేమింగ్ చేస్తారు. చాలామంది మందిరాల్లోనికి వచ్చినప్పుడు వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి బాడీ షేమింగ్ చేస్తారు. మనం అపహాస్యం చేస్తే మనం కూడా ఏం చేయబడతాం? అపహాస్యమే చేయబడతాం. మనం అవమానపరిస్తే మనం ఏం చేయబడతాం? అవమానపరచబడతాం. ఒక్క మాట, మీ అందరికీ వందనాలు. ఏది విత్తుతున్నామో అదే కోస్తాం. విత్తారు, అది వృక్షంగా మారింది. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నీ వృక్షాన్ని వేళ్లతో సహా తీసి పెరికి పాడవేస్తాను నేను. ఎదోమో నీ అడ్రస్ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? నువ్వు నా ప్రజల మీదకి వచ్చావు. నువ్వు నా మాట విన్న ఇశ్రాయేలీయులు ఏనాడు నీ మీదకి కాలు దువ్వినవారు కాదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో నేను చెప్పాను, అది వాళ్ళకి ఇచ్చాను నేను ఆ ప్రాంతాన్ని. వాళ్ళతో మీరు ఏమాడద్దు, జగడమాడద్దు, వాళ్ళకి ఏం చేయొద్దు, హాని చేయొద్దు. ఇప్పుడు
ఇప్పుడు ఈ పాఠం వెనుకున్నటువంటి మొదటి భాగం వెనుకున్నటువంటి మూలం ఏంటో తెలుసా? మన పక్షాన్ని ఎవరు నిలబడతారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైనా మనతో అహంకారంగా ప్రవర్తిస్తున్నారా? ఎవరైనా మన మీద అన్యాయపు క్రియలు చేస్తున్నారా? ఎవరైనా మన మీద వాళ్ళు చెడిపోయిన ఆ బొత్తిగా చెడిపోయిన ఆ బ్రతుకుతో మన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎవరైనా మనతో మన జీవితాలలో మన ప్రమేయాలు లేకున్నా, మన ప్రమేయాలు ఉన్నా కూడా వివేచన లేని మాటలు, వివేచన లేని పనులు మన పట్ల ఎవరైనా వ్యవహరిస్తున్నారా? మనము మంచి చేస్తున్న ప్రతి దానికి ఏదో ఒక రకంగా మనల్ని అపహాస్యం చేస్తున్నారా? చేయనివ్వండి. ఏం చేయాలి చెప్పండి? చేయనివ్వండి. అనేవాడిని అనివ్వండి, వాగేవాడిని వాగనివ్వండి, వెనక్కి లాగేవాడిని లాగనివ్వండి. కానీ మన పరుగు మాత్రం దేవునిలో ఆగడానికి వీలు లేదు. పరిగెత్తి 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 అలసిపోతున్నాం అనుకునే సమయానికి దేవుడు అంటున్నాడు, మన చెయ్యి పట్టుకొని మనల్ని పక్కన పెట్టి మన స్థానాల్లోనికి, మన విషయాల్లోనికి ఎవరు చొరవ తీసుకుంటారట? దేవుడే. దేవుడే తీసుకుంటాడు. ఇప్పుడు 9వ వచనం వరకు వీళ్ళలో ఎన్ని కనపడ్డాయి? 5. వీళ్ళ మీద దేవుని కఠినమైన తీర్పు ఉన్నదా లేదా? ప్రవచనాత్మకంగా ఉందండి, అది ప్రవచనానుసారముగా ఉన్నదండి అది. ఇప్పుడు ఉపజ్ఞా గ్రంథం 1వ అధ్యాయం, టైం అయిపోయింది, 10-11 వచనాలు చదవండి ఒకసారి. నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి ఏం పొందుతావు? ఏం పొందుతావు? ఇందాక చెప్పాను, వీళ్ళు ఏం పరిచారు? అవమానం పరిచారు, అపహాస్యం చేసి. ఇప్పుడు వీళ్ళ మీదకి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, యాకోబు సంతతి మీద వీళ్ళు చేసిన బలాత్కారం ఏంటి? అర్థమైందా మీకు? ఉందక్కడ 10వ వచనం చదవండి. 10వ వచనం, నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక నిన్నటికీ లేకుండా. అంటే నువ్వు చేసిన బలాత్కారాన్ని బట్టి నువ్వు నిర్మూలమవుతున్నావు. ఏం బలాత్కారం చేసావు ఎదోము? ఆ బలాత్కారం ఎప్పుడు చేశాడో కింద 11వ వచనంలో చెప్తున్నా, చదువు. నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశుల వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యుల వారి గుమ్మముల్లోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను మీకు, నేను కంగారు పడకండి. ఇశ్రాయేలీయుల మీద ఎదోమీయులు ఏం చేశారు? బలాత్కారపు ధోరణితో బలాత్కారపు క్రియలు చేశారు. అవి ఎప్పుడు చేశారంటే 11వ వచనంలో చెబుతున్నారట, ఈ ఇశ్రాయేలీయుల మీదకట పరదేశులు ఆస్తిని పట్టుకొని పోవాలనే దినమందు వాళ్ళు చొరబడినప్పుడు అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినం. అండర్లైన్ చేయండి, ఏం వేసిన దినం? అండర్లైన్ చేయండి, ఏం వేసిన దినం? చీట్లు వేసిన దినం. 10వ వచనంలో ఎదోమీయులు ఇశ్రాయేలు మీద ఏ కారం చేశారు? ఆశీర్వాద కారం చెల్లారా అమ్మా? బలాత్కారం. అయ్య బాబా, సునీత గారి పిల్ల అసలు కుదరలేదండి బాబు, ఆతో పాటు సమానంగా అరుతుంది ఆ పిల్ల. వాక్యం వింటలేదు, నాకు చెప్పేస్తుంది అక్కడి నుంచి. ఏమండి? బలాత్కారం, తర్వాత చీట్లు. ఒక క్లూ ఇచ్చాడు ఇప్పుడు ఉపధ్యాయ గారు. ఏమిచ్చాడు ఆయన? అలా చూస్తున్నారా మీరందరూ? ఏమిచ్చాడు ఆయన? ఒక క్లూ ఇచ్చాడు. వీళ్ళు బలాత్కారం చేశారు, అందుకే వీళ్ళు నాశనం అయిపోతున్నారు. అలా చెప్పి 11వ వచనంలో అన్నాడు, అన్యజనుల యెరూషలేము మీదకి వచ్చారట, ఆస్తి పట్టుకుపోవాలని వచ్చారట. అలా వచ్చిన అన్యజనులతో కలిసి వీడేం కలిపాడట? చేతులు కలిపాడట. అది ఏ దినమట? చీట్లు వేసిన దినమట. ఏమిటి ఆ చీట్లు వేసిన దినం? ఈ ఎదోమీయులు ఇశ్రాయేలీయుల మీద చేసిన బలాత్కారం ఏంటి? తరువాయి భాగం ఇప్పుడు. అమ్మయ్యా, ఎప్పుడు? రేపు రాత్రికి. మళ్ళీ ఎప్పుడు? రేపు రాత్రికి. ఉపధ్యాయ గ్రంథంలో
2వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని తీర్పులు వారి పట్ల ఎలా ఉండబోతున్నాయో, ఆ తీర్పులు వాళ్ళ మీదకి దేవుని తీర్పు రావడానికి వీళ్ళ వైఖరి ఎన్ని విధాలుగా ఉందో చూసాం. ఎన్ని విధాలుగా ఉంది? 5 విధాలుగా ఉంది. అవమానం, అన్యాయం, అహంకారం, చెడిపోయిన బ్రతుకు, వివేచన లేనిది 4, 5 ఏంటమ్మా? అపహాస్యం. ఇప్పుడు ఇవన్నీ ఉండబట్టి దేవుడు ఏమన్నాడంటే నిన్ను తుడిచేస్తున్నాను అన్నాడు. వాళ్ళ పక్షాన నిలబడ్డాను అన్నాడు. అలా ఎందుకు నిలబడ్డానో తెలుసా? ఏదోమో నీకు విషయం తెలియాలి. అసలు నేను ఇప్పుడు స్పందించడానికి గల కారణం ఏంటంటే, ఎవడో ఒక అన్య దేశము నుండి అన్యులు ఇశ్రాయేలీల సొత్తును దొంగిలించటానికి వచ్చినప్పుడు నీవు వాళ్ళతో చేతులు కలిపి చీట్లు వేసి వాళ్ళ మీద ఏం చేశావు? బలాత్కారం చేశావు. ఏంటి ఆ చేసిన బలాత్కారపు ధోరణి? ఆ చీట్లు వేసిన దినం ఎప్పుడు? వచ్చిన అన్యులు ఎవరు? తరువాయి భాగం రేపు రాత్రికి పార్ట్ ఇది 5, రేపు ఇది 6. నిన్న 5 రిలీజ్ అయింది కదా, అంతేనా? అంతే కదా. ఇది 6, రేపేంటి? 7, పార్ట్ 7 ఎప్పుడమ్మా? రేపు రాత్రికి. ఓ స్త్రీ ఎప్పుడు రా? చెప్తలేదు మీరు. ఎప్పుడు రా? రేపు రా. ఓ పురుషుడా నీవును ఎప్పుడు రా? రేపు రా. నన్నును ఎప్పుడు రమ్మంటారు? ఏ అన్నాను. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ వచనం నుండి 9 వరకు మరలా చదివి 5 మాటలు రాసుకొని ఇప్పుడు ఉపద్య గ్రంథ వివరణలో ఎన్నో భాగంలోకి 2వ భాగంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 10 నుండి 14, 15? 14 కాదనుకుంటున్నాను నేను. 14 పోన్లే, ఇంతమంది దెబ్బలాడుతున్నారంటే 14 అయి ఉంటుంది. అవండి 14 కాదు, 14 14 వరకు మాట్లాడుకుందాం. సాధ్యమైతే రేపటి ప్రసంగ సమయం పెద్దయ్య గారు మాట్లాడతారు మనతో. ఎవరు? తెల్లగుప్తున పెట్టమ్మా నువ్వు. పెద్దయ్య గారు మాట్లాడతారు. ఆ తదుపరి 15 నుండి నెక్స్ట్ 21 వరకు నేను మీతో మాట్లాడతాను. సిద్ధపడండి. ప్రతి మాటను క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఏదో మీలో ఉన్న లక్షణాలు మనలో ఉంటే మార్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకుందాం. దేవుని కొరకు ఆత్మీయమైనటువంటి విలువలతో పరిశుద్ధమైన జీవితంతో మన బ్రతుకును కట్టుకుని ముందుకు కొనసాగుదాం. అటు కృపను దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. తలలు వంచండి.